నమస్కారం. నేను మీ అందరూ ప్రేమగా పిలుచుకునే మణిగురు రాజశేఖర్. 20 సంవత్సరాల పరిశోధనతో డబ్బు అనే సబ్జెక్టులో నేను రకరకాల ప్రయోగాలు చేసి కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ఆ అనుభవంతో ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో చేయడానికి వచ్చాను. అయితే నేను ఇక్కడ మీరు రకరకాల వీడియోస్ నా యూట్యూబ్లో చూసి ఉంటారు, నా క్లాస్కి అటెండ్ అయి ఉంటారు. నా రకరకాల కాన్సెప్ట్స్ నేను బోధిస్తున్నప్పుడు మీకు అవి నా బోధనలుగానే అనిపిస్తుంటాయి. కానీ అలాంటి బోధనలు పాటించిన తర్వాత అంటే తెలిసి కానీ తెలియక కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పాను కాబట్టి అది సత్యం కాలేదండి. అది సత్యం కాబట్టి నేను చెప్పాను అనేది వాస్తవం. అది నా పరిశోధనలో తేలింది. ఆ తేలిన తర్వాత ఆ పరిశోధన యొక్క ఫలితాన్ని ఒక క్యాప్సూల్ ఫామ్లో నేను జనానికి ఇవ్వడం జరిగింది. అలా ఒకవేళ నాలాగా కాకుండా నా దగ్గర కోచింగ్గా కాకుండా లేదా నా దగ్గర ట్రైనింగ్గా కాకుండా ఒకవేళ జీవితంలో కనుక తనంతట తను నేర్చుకోవడం మొదలు పెడితే ఒక 20 సంవత్సరాల కాలంలో కొన్ని రకాల సార్లు డకాముక్కీలు తిని దెబ్బలు తిని ఏ విధంగా ఒక వ్యక్తి పైకి రాగలుగుతారు, అసలు ఆయన వాస్తవం అంటే నా యొక్క నాలెడ్జ్, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ థియరీ, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీసెర్చ్ ప్లస్ ఆయన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనేది ఒక్కసారి మీ అందరికీ స్పష్టంగా తెలియజేయడానికి అని చెప్పి ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. సో నాతోటి ఉన్నవారు మేడా సుబ్రహ్మణ్యం గారు, ఆయన కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఒకసారి నమస్కారం సార్. సుబ్రహ్మణ్యం గారు, అసలు కొంచెం మీ గురించి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చేస్తుంటారో ఎలాగా ఒక నేను జాబ్ చేస్తూ మా తమ్మునికి కొన్ని వ్యాపారాలు పెట్టించాను. నా గైడెన్స్ ద్వారా అతను చాలా ముందుకు పోయినాడు, బాగా సంపాదించుకున్నాడు. ఆ ఇచ్చిన సలహాలు సూచనలు కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం మణిగురు రాజశేఖర్ సార్ గారికి వచ్చాను, క్లాస్కి వచ్చాను. నాకు తెలిసిన దానికంటే మరింత తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకోవడం వల్ల మా తమ్ముడికి నేను సలహాలు ఇవ్వడానికి ఎంతో దోహదం పడుతున్నాయి. నా డ్యూటీ పరంగా నేను ఉద్యోగం చేసుకుంటూ స్టెబిలైజ్ అయినా కాబట్టి నా తమ్మునికి, నా అన్నదమ్ములకు సలహాలు ఇవ్వడం కోసం నేను ఈ క్లాస్కి వచ్చాను. ఇది ఎంతో నాకు ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు నా అనుభవంలో నేను చెప్పే విషయాన్ని మీరు మీ అనుభవంతో ఏకీభవిస్తారు లేదని చెప్పండి. డబ్బు సంపాదించడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏమైనా సంబంధం ఉందా? దానికి ఏం సంబంధం లేదని నేను చెప్తాను సార్. ఎందుకంటే నాది ఐటీఐ అనేది ఇంటర్తో సమానం కాబట్టి నా లైఫ్లో నేను చూసిన మట్టుకు వచ్చేసి చదువుకు డబ్బు సంపాదనకు సంబంధమే లేదు. దానికి అయితే ముడి పెట్టాల్సిన అవసరం లేదు, దానికి సంబంధం. ఈ క్లాస్కి వచ్చినాక అది నిజమని తెలియదు. నేను తెలియకుండా చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని కలిసిన తర్వాత నేను చేస్తున్నది కరెక్ట్ అని తెలిసి సంతోషంగా ఉంది నాకు సార్. అలాగే ఇప్పుడు మనకి ఈ టాలెంట్స్, ఎబిలిటీస్, స్కిల్స్ ఇవన్నీ చాలామంది కలిగి ఉండి కూడా సరైన ఆర్థిక సంపాదన లేకుండా బాధపడుతుంటారు. టాలెంట్స్, ఎబిలిటీస్, స్కిల్స్ ఉన్నాయి కానీ సంపాదన లేక బాధపడుతుంటారు. నేనేం చెప్తున్నాను, నేను జనరల్గా చెప్పేది ఏంటి, ఇవన్నీ కలిగి ఉండటం వేరు. ఒక డబ్బు సంపాదనకి అది ఒక సపరేట్ నైపుణ్యం, అదొక సపరేట్ స్కిల్ అని చెప్పేసి నా పరిశోధనలో నేను గుర్తించగలిగాను. మీ అనుభవం ఏం చెప్తుంది? ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఉన్న దగ్గర అక్కడే సంపదలు, సోర్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మీరు మౌల్డ్ చేయగల కెపాసిటీ, దాన్ని హ్యాండిల్ చేయగల ధైర్యం మీ దగ్గర ఉండి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే అక్కడే అవుతుంది అనేది నేను ఉదాహరణ. ఇక్కడికి రావడం వల్ల మరింత నాకు ఎనర్జెటిక్గా ఇంకా ఎంత ఎక్కువగా దాన్ని ఫోకస్ చేయగలను అనేది నాకు ఇక్కడ అర్థమైంది సార్ గారి ద్వారా. అలాగే ఒక మంచి కంపెనీ అంటే నీ మిత్రుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తానని ఒక మహానుభావుడు అన్నారు. అలాగే ఒక కంపెనీ ఒక మంచి మిత్రుడితో కలిసి ఉండటం ద్వారా ఒక కంపెనీ అంటే మేమేమని చెప్తామంటే మా వర్క్షాప్లో మీరు రావడమే అక్కడ మీతోటి ఇంకొక మీ మిత్రులు, బంధువులు వస్తే కనుక మీ కంపెనీ, మీ చుట్టుపక్కల వాతావరణం అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్లో వస్తాయి. అలా వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి అనేది జనరల్ మేము చెప్తుంటాం. ఈ విషయంలో కిషోర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఈ సుబ్రహ్మణ్యం గారి సహవాసం వల్ల, స్నేహం వల్ల మీరు గుర్తించిన మీలో జరిగిన మార్పులు చెప్పండి. నమస్తే సార్, నా పేరు కిషోర్ రెడ్డి, నేను కడప నుంచి వచ్చాను సార్. ఫస్ట్ ఇట్లా మణిగురు రాజశేఖర్ సార్ క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పారు సార్ సుబ్రహ్మణ్యం సార్. నీకు కూడా బుక్ చేస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాము, మనీ టెక్నిక్స్ నేర్చుకుందాము అని చెప్పారు. క్లాస్కి వెళ్దామా, టెక్నిక్స్ చెప్తారా, ఎలా సంపాదించాలి మనీ, ఎన్ని సోర్సులు ఉన్నాయి, దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఏమీ అవసరం లేదని చెప్పారు సారు.
ఆల్రెడీ మా సుబ్రహ్మణ్యం గారికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కింది నుంచి పైకి వచ్చారు సుబ్రహ్మణ్యం గారు. నీకు అలా కాదు, నా పరిచయమైన 3 నెలల్లోనే ఎలా దాన్ని కాపాడుకోవాలి అనే దానికోసము మనీ గురు రాజశేఖర్ సార్ దగ్గరికి వెళ్ళడం చేశారు. వచ్చాము క్లాస్కు. వచ్చిన ఈ 2 రోజుల అనుభూతి చాలండి. ఇక జీవితంలో మనం ఎలా డబ్బు సంపాదించాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, దానికోసం ఎలా మనం చేయాలనే దానికి ఈ 2 days క్లాస్ ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్కరూ మీరు క్లాస్కి వస్తేనే అర్థమవుతుందండి ఈ టెక్నిక్స్. మనం ఏదో చూస్తున్నాము, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాము, సార్ వీడియోస్ 100 చూసినా సరే ఒక్క 2 రోజుల క్లాస్ అండి మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తున్న దానికి నేను 100% ఉదాహరణ అండి దీనికి. కిషోర్ గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకో విషయం అడుగుతాను. మీరు గత కొంతకాలంగా ఈ మధ్య కాలంలోనే సార్ వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసింది. ఆయనతో స్నేహం కొద్ది కాలం, 1 సంవత్సరం నుంచో 6 నెలల నుంచో అని చెప్పారు మీరు. ఈ సంవత్సర కాలంలో ఆయన స్నేహం వల్ల మీ జీవితంలో మీరు పొందగలిగిన మార్పులు అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనే వ్యక్తితో మీరు కలవడం ద్వారా మీ జీవితంలో మీరు పొందగలిగిన మార్పులు, అభివృద్ధి ఏమైనా చెప్పగలరా? చెప్తాను సార్. ఎస్, నేను సుబ్రహ్మణ్యం గారితో కలవక ముందు డబ్బులు ఏదో నాకు డబ్బులు ఉన్నాయి, ఏదో చేసుకున్నాం అనుకున్నాను. అంటే నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదండి. సార్ ఏం చెప్పారు క్లాస్కి వచ్చిన తర్వాత, నెగిటివ్ ఫీలింగ్ పోవాలి అంటే పాజిటివ్ ఉన్న పర్సన్స్తో మనం ఇంటరాక్ట్ అయితేనే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చి, ఈ 6 నెలల్లో సార్ గారు ఎప్పుడు పాజిటివ్లో ఆలోచిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యం గారు. ఆ పాజిటివ్ అంతా ఆయనతో పాటు నాకు కూడా ఉనికిపుచ్చుకొని నేను దాని ద్వారా ఇంకా ముందుకు వెళ్దామని చూస్తున్నాను సార్. అందుకు మీ క్లాస్ మరింత దోహదపడింది సార్ నాకు. మీరిద్దరికి నాకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఒక అసెట్ ఏదో తీసుకుంటా అని చెప్పారు. అవును సార్. ప్రతిసారి నేను ఒక హౌస్ కొందామని ప్రతిసారి అనుకుంటున్నాను, వెనుకెళ్తున్నాను. అదే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు పరిచయం అయ్యాక నువ్వు ఒక ముందడుగు వెయ్యి ఖచ్చితంగా కొనగలవు అని చెప్పారు సార్. ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ సార్. నేను మా ఆవిడ ఫస్ట్ వెళ్ళి చూసాము అపార్ట్మెంట్, అది నచ్చింది. మరుసటి రోజు వెళ్ళాము సార్. విత్ ఇన్ 1 వీకే సార్ ఇది జరిగిన పరిచయం అయిన సారు ఇచ్చిన ధైర్యంతో, ఈ పాజిటివ్ ఎనర్జీతో 1 వీక్ లోపే నేను అన్ని ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ చేసి దానికోసము ఆల్రెడీ ప్రయత్నాలు కూడా చేశాను సార్. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను సార్. గారు, మీరు మా దగ్గర ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు 20 సంవత్సరాలకి ఈయన జీవిత అనుభవం నుంచి ఈయన కొన్ని నేర్చుకుని మనతో చర్చించడం జరిగింది. అలాగే మన కిషోర్ రెడ్డి గారు వారి సాహచర్యంలో వారి పొందిన అనుభూతుల గురించి చెప్పడం జరిగింది. మీరు వీరితో విన్న తర్వాత, ఈ ప్రోగ్రాం విన్న తర్వాత మీకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం, అసలు మీకు మీ పట్ల కలిగిన అభిప్రాయం, లేదా మన ప్రోగ్రాం పట్ల కలిగిన అభిప్రాయం గురించి మీరు చెప్పండి. నేను ఈ 2 days లో చాలా నేర్చుకున్నానండి. కానీ ఈ సుబ్రహ్మణ్యం సార్ వల్ల ఆయన రియల్ లైఫ్ స్టోరీస్, ఆయన ఎవరికైతే సజెషన్స్ ఇచ్చారో వాళ్ళు ఎలా జీవితంలో అభివృద్ధి చెందారో చూస్తూ ఉంటే, సో ఈ 2 days లో ఏదైతే నేర్చుకుందో ఆయనంతటా ఆయన తెలియకుండా ఒక 20 years నుంచి ఫాలో అయిన అప్రోచ్ ఈ 2 days లో మనం మణిగురి రాజశేఖర్ సార్ దగ్గర నుంచి ఒక క్యాప్సూల్ ఫామ్ లో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలా 2 days వర్క్షాప్ చేయడం వల్ల మనం ఆల్రెడీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మన ముందు సుబ్రహ్మణ్యం సార్ అయితే, మనం ఎలా ఉండబోతున్నామో 20 years తర్వాత వీ కెన్ అచీవ్ దట్ ఇన్ 4 or 5 years ఆర్ వాట్ ఇన్ ఏ లెసర్ పీరియడ్. వాళ్ళకి పట్టిన టైం 20 years అయితే మనకి చాలా తొందరగా అచీవబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మన గ్రోత్ అయితే పీక్స్ వెళ్ళిపోవడానికి చాలా తొందరగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సతీష్ గారు, ఈ విషయంలో మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని చూశారు, కిషోర్ గారిని చూశారు, వీరేందర్ గారిని చూశారు. ఇది మొత్తం చూసిన తర్వాత ఒక సీనియర్, గత ఒక 6 months 1 year గా మాతో అసోసియేట్ అయిన పార్టిసిపెంట్గా మీ అనుభూతి ఏంటి? అసలు ఏం జరిగి ఉండాలి? ఇప్పుడు ఒక వీరేందర్ లాంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారి లాగా జరగాలంటే, ఆ స్థాయికి ఎదగాలంటే ఎటువంటి విధానాల్లో ఫాలో అయితే ఆ స్టేజ్కి ఈజీగా వెళ్ళగలుగుతారని మీరు అనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు సతీష్ అండి. నేను గత 1 year నుంచి సార్తో ట్రైనింగ్లో తను కండక్ట్ చేస్తున్న వర్క్షాప్లో ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నిన్న జరిగిన సెషన్స్లో సుబ్రహ్మణ్యం సార్ గారి గురించి వినగానే నేను కంపల్సరీ కలుసుకోవాలి, సార్తో పాటు తను కూడా కలుసుకోవాలి అని వచ్చానమాట. సో యాక్చువల్గా తను సుబ్రహ్మణ్యం సార్ గారు కష్టపడి 20 yearsలో తను కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. సో తను ఏవైతే టెక్నిక్స్ కానీ ఏవైతే ఫాలో అవుతున్నారో ఆ టెక్నిక్స్ అన్ని మన రాజశేఖర్ సార్ గారు మాకు 1 year బ్యాక్, ఆల్రెడీ 1 year బ్యాక్ నుంచి తన అసోసియేషన్లో ఉంటున్నాం. సో ఈ టెక్నిక్స్ అన్ని తను ప్రాక్టికల్ గా తను సుబ్రహ్మణ్యం సార్ గారు ఫాలో అవుతున్నారు. సేమ్ అవే మేము థియరిటికల్ గా చూసాము, కొన్ని ఆస్వాదించాము, కొన్నిటిని ఫాలో అయ్యాము. సో ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ లో కంప్లీట్ కావాలంటే
కంపల్సరీ ఒక మెంటర్ లాంటి వాళ్ళు మనకు కావాలి. సో రాజశేఖర్ సార్ గారు మనకి చాలా ఈ విషయంలో చాలా వరకు హెల్ప్ చేస్తారు. సో తన టెక్నిక్స్ చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. సో మేము తను చెప్పినప్పుడు కొన్ని ప్రాక్టికల్ గా ఎలా ఉంటాయనే బిలీఫ్లు ఉండేవన్నమాట. సో ఈ సుబ్రహ్మణ్య సార్ వచ్చిన తర్వాత ఆ థియరిటికల్ కి ప్రాక్టికల్ కి మ్యాచ్ అయ్యి మనకి రిజల్ట్స్ ఈజీగా కనబడుతున్నాయి అనమాట. సో తను 20 years కష్టపడింది ఈ వర్క్ షాప్ లో మనకి కరెక్ట్ గా ఫాలో అవడం వల్ల విత్ ఇన్ వెరీ లెస్ టైం మనం రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మెంటర్షిప్ ఎందుకు అవసరం అంటే ప్రతిసారి మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉంటాం. ప్రతి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనం ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి మన ఆలోచన స్థితి, మన ఆలోచన విధానము నుంచి బయటికి రావాలంటే కొంత కష్టపడాలి. కానీ మెంటర్ లాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాళ్ళు మనల్ని ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురారు. ప్రాక్టికల్ గా నేను ఈ మధ్య ఫేస్ చేసింది ఏంటంటే నాకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. దాంట్లో ఆ టైంలో నేను సార్కి కాల్ చేసి ఇలా ఉందని సార్ అంటే తను చాలా ధైర్యం చెప్పాడు. అదే ప్రాసెస్ లో తను ఆ ధైర్యం చెప్పడం వల్ల నేను ట్రైనింగ్ అటెండ్ అవ్వకముందు నా స్థితి వేరుగా ఉండేది. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మానసిక స్థితిలో చాలా మెచ్యూరిటీ వచ్చిందనమాట. సో ఇలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం చాలా మంచిది. అందరినీ ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వమని చెప్తాను అనమాట. వీరేంద్ర గారు మీరేం చెప్తారు ఈ విషయం? 2 days ప్రోగ్రామ్ అటెండ్ అవడం వల్ల చాలా లైఫ్ లో చాలా నేర్చుకునేవి. ఒక 40 years అయితే నేర్చుకునేవి ఇప్పుడు ఒక 2 days లో ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీ లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి చాలా తక్కువ టైం పడుతుందని నేను ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తాను. కిషోర్ గారు? సార్ నా ఏజ్ 32 సార్. ఇప్పుడు నేను ఏదో 50 years నుంచి అప్పుడు మనం ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేద్దాము అప్పటి నుంచి ఫాలో అవ్వాల్సిన రూలు ఈ 20 years లో నేర్చుకోవాల్సింది నేను 2 days క్లాస్ లో నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నుంచే మనం అవన్నీ ఫాలో అయ్యామనుకోండి, మనం రిటైర్మెంట్ అయ్యే లోపల మన లైఫ్ సెట్ అయిపోతుంది సార్. చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నుంచే మనం పాజిటివ్ గా ఉన్నాం కదా సార్. ఇప్పుడు నుంచే ముందుకు వెళ్ళిపోతున్నాము. మనం చాలా పీస్ఫుల్ గా రిటైర్ అవ్వచ్చు. సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం సార్. 20 years పట్టేది ఓన్లీ మనం 2 days క్లాస్ లో నేర్చుకోవచ్చు సార్. ప్లీజ్ చాలా సజెస్ట్ చేస్తున్నారు సార్ ఈ క్లాస్ లో. సుబ్రహ్మణ్య గారు చివరిగా మీరేం చెప్తారు ఆడియన్స్? దయచేసి అందరూ క్లాస్కి రండి. మీరు సార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, టీవీలలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీకు ఏమీ అర్థం అవ్వదు. సో ఇది 1 to 10, 1 to 100 వరకు ఉండే రూల్స్. ఆ అన్ని రూల్స్ను 1 by 1 క్లాస్ మీరు వింటే అర్థమవుతుంది. సార్ టీవీ ఇంటర్వ్యూలలో ఇవన్నీ చెప్పలేరు కాబట్టి దయచేసి మీరు అక్కడ చూసేది వేరు, ఇక్కడికి వచ్చేది వేరు. ఇక్కడికి వస్తే మీకోసం వస్తారు, అక్కడ చూస్తే వినోదం మాత్రమే దొరుకుతుంది. మీరు ఈ క్లాస్కు రావడం వల్ల మీరు తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏది అవసరమో అది సార్ నుంచి 100% పొందుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి, చూశారు కదా. అంటే 20 సంవత్సరాల నా పరిశోధన ఒకవైపు, సుబ్రహ్మణ్యం గారి జీవిత అనుభవం ఒకవైపు, ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి కంపెన్సేట్ చేస్తూ ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తూ నా యొక్క పరిశోధనని నిజంగా ఎవరైనా ఫాలో చేస్తే, ఆ ఫలితాలని కనుక, టెక్నిక్స్ కనుక, కాన్సెప్ట్స్ ఎవరైనా ఫాలో చేస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు, ఎలాంటి స్థితిలో ఉంటారు అనడానికి నిలువుతూ ఉదాహరణ సుబ్రహ్మణ్యం గారు. దానికి సాక్ష్యం ఇచ్చిన వారు కిషోర్ రెడ్డి గారు, ఆ అనుభవాన్ని పంచుకున్న వారు వీరేంద్ర మరియు సతీష్ గారు. సో విషయాలు ఏంటంటే చాలా మంది మమ్మల్ని నన్ను అడుగుతుంటారు టీవీలో కానీ ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా కానీ మాకు టెక్నిక్ చెప్పచ్చు కదా, అది చెప్పచ్చు కదా, ఇది చెప్పచ్చు కదా అంటుంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ సైకిల్ తొక్కినట్టు, ఈత కొట్టినట్టు డబ్బు సంపాదించడం కూడా ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని పుస్తకాలు చూస్తేనో, వీడియోలు చూస్తేనో, పుస్తకాల్లో చదివో మనం నేర్చుకోలేమండి. అది గురుముఖత లేదా ఒక వ్యక్తి ముఖత, తన ప్రెజెన్స్లో, ఆ ఎక్స్పర్ట్ యొక్క ప్రెజెన్స్లో మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మనదవుతుంది. ఈ విషయం మీకు బాగా అర్థమయ్యేలా చెప్పేమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.